సమర్థవంతమైన స్వావలంబనతో కూడిన స్థానిక స్వపరిపాలనను తీసుకురావడానికి సిబ్బంది సుస్థిర ఆదాయ వనరులు పెంపొందించి ఆర్థిక వనరుల పరిపుష్టి కల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేయాలని నాగులుప్పలపాడు ఎంపీడీఓ తేళ్ల రవికుమార్ అన్నారు. నాగులుప్పలపాడు మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ కార్యాచరణలో భాగంగా గ్రామ పంచాయతీలలో సొంత ఆదాయ వనరులు పెంపుదలపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంటులతో పాటు వివిధ పన్నుల రూపంలో ఆదాయ వనరులు పెంపొందించుకోవాలని రవికుమార్ అన్నారు. పన్నులు సకాలంలో సరైన విధంగా వసూలు చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని కలుస్తూ 22 మంది గ్రామ పంచాయతీ సర్పంచ్లు, కార్యదర్శులు అయితే 24 మంది ఉన్నారు. సరే, 2-3 సెలవుల్లో ఉన్నారు అనుకోండి. ఇంకొక ఇంజనీరింగ్ అసిస్టెంట్లు 15 మెంబర్స్ ఉన్నారు. దాన్ని చెప్పే రిసోర్స్ పర్సన్స్ కానీ, తెలుసుకునేటువంటి పార్టిసిపెంట్స్ వాళ్ళ యొక్క ఆసక్తి కానీ వీటి మీద ఆధారపడి అది డైల్యూట్ అవ్వచ్చు. పంచాయతీరాజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసినటువంటి స్వయం పోషకాలుగా పంచాయతీ పాలనలు ఉండాలి. ప్రభుత్వం ఇచ్చేటువంటి అది ప్రపోర్షన్ చేస్తామండి. సిఎన్రేజ్ లాంటివి, స్టాంప్ డ్యూటీ లాంటివి, ఇలాంటివి కాకుండా వాటికో మనము మన కళ్ళ ముందే చూస్తూ ఉంటాం. అనేక రకాలైన నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. సో దానికి ఆంధ్రప్రదేశ్లో అవి కూడా అస్థిరంగా, అస్తవ్యస్తంగా, ఒక టైం బేస్డ్గా ఎన్నికలు జరగకపోవటం దృష్టిలో పెట్టుకొని ఒక సామాజిక న్యాయం కానీ, సంక్షేమం కానీ, ఆర్థికాభివృద్ధి కానీ గ్రామాల్లో లభించాలంటే ఏం చేయాలనే దానికోసం ఈ స్థానిక ప్రభుత్వాలని రాజ్యాంగబద్ధం చేయాలని 1992లో భారత రాజ్యాంగాన్ని 73వ రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలో ఒక 9వ భాగంలో 11th షెడ్యూల్లో చేర్చి ఒక 28 రకాలైనటువంటి అంశాలని పంచాయతీలు చేసేదానికి ఇచ్చి ఆల్మోస్ట్ ఒక 78 రకాలైనటువంటి ట్యాక్సులు స్వయంగా వసూలు చేసుకునేటువంటి దానికి, గ్రాంటులే కాకుండా ట్యాక్సులు కూడా వసూలు చేసుకునే దానికి ఇవ్వడం జరిగింది. 243 నుంచి 243 దాకా ఆర్టికల్స్ ఉన్నాయి. అట్లాగే ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్, నేషనల్ లెవెల్లో పంచాయతీరాజ్ యాక్ట్ 1993 ఏప్రిల్ 24th ఏప్రిల్ 24వ తేదీన 93లో అమల్లోకి వచ్చినటువంటి పంచాయతీరాజ్ యాక్ట్ నేషనల్ లెవెల్లో. అందుకే ఆ రోజున మనం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం కూడా జరుపుకుంటాం. సో దీనిలో ఈ 15th కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సుల్లో భాగంగా మన కల్చర్లోనే ఉన్నటువంటి ఒక వీక్నెస్ డిపెండెన్సీ. స్వయం పోషకాలుగా ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయడానికి మనుషులు ఇష్టపడరు, వ్యవస్థలు కూడా ఇష్టపడరు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఇవ్వాలి, ప్రభుత్వం ఏదో ఒక లోన్ ఇవ్వాలి, లేకపోతే ఇంకో గ్రాంట్ ఇవ్వాలి, అదే కదా. అట్లాగే ఈ ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలకు ఉన్నటువంటి వీళ్ళు కూడా మనకు పైనుంచి నిధులు రాలేదు, మనం ఏం పని చేస్తాం, నిధులు లేవు అనేది. కానీ ఇదే 15th కమిషను ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు కాకుండా
అలొకేట్ చేసేటువంటి వివిధ రకాలైన పొద్దులు కాకుండా స్థానికంగా వసూలు చేసుకునేటువంటి విధానంలో ఉన్న సుంకాలు కానీ రుసుములు కానీ ఇంకా పన్నేతర ఇవి కానీ వాళ్ళు అంచనా వేసింది అంటే వసూలు చేసిన దాన్ని లెక్కలు తీసుకొని చెప్తే 40% ఒక గ్రామానికి యావరేజ్న 60% నిధులు వెయిటింగ్ పైనుంచి వచ్చే వాటి కోసం ఆధారపడితే 40% నిధులు వాళ్ళే స్వయంగా సంపాదించుకునేటువంటివి. మనము మన గ్రామాల్లో చాలా చూస్తున్నాం. ప్రభుత్వ భూములు ఉంటాయి, దాన్ని మనం ఏమి పట్టించుకోం, అది ఎవరికి సంబంధం లేదు. దాని పేరు గ్రామ కంఠం అంటాం, లేదా ఇంకోటి ఏదో పోరంబాకు భూమి అంటాం, ప్రభుత్వ భూమి అంటాం. ఎవరిది ఆ భూమి, ఎవరికి సంబంధించింది? దాన్ని ఎవడో ఒకడు ఆక్యుపై చేస్తాడు, ఏదో ఒకటి నిర్మాణం చేస్తాడు. ఊర్లో 2 వర్గాలు ఉంటాయి. ఒక వర్గం వేసినోడి వాడుకునేవాడిని భూమి కాస్తాయి, ఇంకొక వర్గం ఏమో తీసేదానికి ఫిర్యాదులుగా మారుతారు. ఏదో ఒక ప్రభుత్వానికి సంబంధించిన పంచాయతీ సంబంధించిన ఒక భవనం ఉంటుంది, ఎవరు ఆక్యుపై చేసుకొని వాడుకుంటూ ఉంటారు. ఏ పన్ను వసూలు చేయం, ఎప్పటి నుంచో వసూలు ఎవరు అడగలేదు, నా ముందు వాళ్ళు అడగలేదు, నేను ఎందుకు అడగాలి. ఈవెన్ కొన్ని పంచాయతీలో షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి కూడా ఉంటాయి, అవి కూడా సంవత్సరాల తరబడి కట్టరు, డబ్బులు కట్టరు. సో మరి ఏమవుతున్నట్టు ఇక్కడ పరిపాలన ఉందా లేదా, పాలనలు ఉన్నాయా లేవా, ఆ పాలనను మనం ఎలా బలోపేతం చేయాలి, మళ్ళీ అక్కడ ఇవన్నీ చర్చించిన అంశాలని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి విధమైనటువంటి విధానంలో చాలా బాగా ఇచ్చారు. కానీ ఒకవైపు మళ్ళీ పని ఒత్తిడి. సో ఇప్పుడు గతంలో లాగా లేదు, చాలా రకాలైన డిజిటలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్తున్నాం. ఫండ్స్కు సంబంధించి కూడా ఈ సిఎఫ్ఎంఎస్ సిస్టమ్, కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్, పిఎఫ్ఎంఎస్ అని చెప్పి పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇప్పుడు కలెక్ట్ చేసినటువంటి ట్యాక్స్ల్లో మేజర్ ట్యాక్స్ అనేటువంటి హౌస్ ట్యాక్స్. మనం ఇక్కడ పెట్టిన టైటిలే పంచాయతీలు సొంత ఆదాయ వనరులను ఎలా పెంచుకోవాలి, సెల్ఫ్ రిలయంట్గా స్వయం పోషకాలుగా ఎలా అభివృద్ధి కావాలి, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలుగా ఒక కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్గా ఎలా పెంచాలి. మనకి ఏదైనా బాగా నాలెడ్జ్ ఉంటే, మనం బాగా ఇంటలెక్చువల్స్ అయితే, మనం బాగా ఎడ్యుకేట్ అయి ఉంటే దాన్ని మన ఉద్యోగంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ప్రయత్నం చేయాలి. దానికి ఒక డీసీబీ అని డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్ నేను అది ఇస్తే 1867 రూపాయలు కట్టించేది ఈ రోజు వరకు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యి మార్చి ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ ఎండింగ్కి వచ్చాం. ఇప్పటికీ 4-5 పంచాయతీల్లో వాళ్ళెవరో ఈ ఏమంటారు వాటిని బెయిల్ పిటిషన్ కోసం, షూరిటీల కోసం తప్పనిసరిగా కట్టుకుంటే అట్లా వచ్చిన డబ్బులు ఎప్పుడు వేసుకుంటారు. మరి చెక్కరు, మేకరు, సబ్మిటరు, దాంట్లో చాలా రకాలైనటువంటి రోల్స్ ప్లే చేయాల్సి వస్తుంది. మరి ఈ ట్యాక్స్ అన్నీ కలెక్ట్ చేయాలి. నేను వెళ్ళానా, కార్యాలయం కూర్చున్నానా, వచ్చానంటే ఎంటైర్ పంచాయతీ నీ అడ్మినిస్ట్రేషన్ను అది ఒక యూనిట్, పాలనా యూనిట్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ మీద నీకు అవగాహన ఉండాలి. బాధపడాలి మనందరమే. ఎక్కడో శ్మశాన ఓటికి లేకుండా జనాలు ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంటుంది. ఎక్కడో నీరు మోటార్ వేస్తే పోతూ ఉంటుంది, ఓవర్ హెడ్ ట్యాంకు ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. మనకే సంబంధం లేదు, ఆయన ఎవరో చూసుకుంటాడు. ఆయన ఎగ్జిక్యూటివ్ లైన్లో మిమ్మల్ని పంచాయతీలకు వేసినప్పుడు ఏం చేయాలి? ఈ ఎందరిని కూడా 8 మందిని ఇన్వాల్వ్ చేయడానికి కారణం పంచాయత్ సెక్రటరీ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, డిజిటల్ అసిస్టెంట్ 6th గ్రేడు పంచాయత్ సెక్రటరీ. ఆ తర్వాత ఇప్పుడు చాలా రకాల రుసుములు, సర్వీస్ ఛార్జెస్, యూజర్ ఛార్జెస్ వసూలు చేస్తుంది కార్యాలయం కూర్చొని డిఏ. మరి చాలా దగ్గర గ్రామాన్ని ఒక మంచి మోడల్ గ్రామంగా తయారు చేసుకోవాలంటే
ఆ గ్రామం యొక్క ఆర్కిటెక్చర్ని రూపొందించేటువంటి మన ఇంజనీరింగ్ అసిస్టెంట్. ఇంకా ఇంజనీరింగ్ అసిస్టెంట్ పెద్ద డ్యాములు కట్టడం కోసమో పెద్ద పెద్ద ఏదో రోడ్లు వేయటం కోసమో కాదు. విత్ ఇన్ ది విలేజ్లో కూడా ఏం చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక డిస్ప్యూట్ నడుస్తుంది. చాలా వాటికి ఎక్కడ ఏ నిర్మాణం జరిగినా సరే, ఈవెన్ అది పంచాయతీ చిన్న మైనర్ పంచాయతీ అయినా సరే వితౌట్ ప్రేయర్ అప్రూవల్ నిర్మాణం చేయడానికి వీలు లేదు. మనం ఊర్లోకి వెళ్తుంటే మనం అన్నీ చూస్తున్నాం, ఏది ఆర్గనైజ్డ్గా జరగట్లా. ఎందుకంటే ఎవరు పట్టించుకోవట్లా. ఈ 4 రోజుల నుండి వెళ్ళిపోదాం అనే విధానంలో ఉండటం వల్ల 75 రకాలైనటువంటి ట్యాక్సెస్ కలెక్షను ఇక్కడ ఇచ్చారు. మనం అవన్నీ అన్ని విలేజ్లకి అప్లికబుల్ కాకపోవచ్చు. బట్ ఈ ప్రతి విలేజ్కి అప్లికబుల్ అయ్యేటువంటివి చాలా ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా మనము స్టడీ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి గ్రామాల్లో ఉన్నాయి. ప్రతి దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి. ల్యాండ్ రూపంలో, ట్యాంక్స్ రూపంలో, వాటర్ ట్యాంక్స్ రూపంలో. మరి మనుషులకు అవసరమైనటువంటి డ్రింకింగ్ వాటర్ మనకు సంబంధం ఉండదు, మనం ఏమి చెయ్యం. ఎవడో ఒకటి ప్లాంట్ పెట్టుకుంటాడు, అమ్ముకుంటుంటాడు. ఆ ప్రజలకు ఏ నీళ్ళు ఇస్తున్నాడో మనకు తెలియదు. మనకున్న దాన్ని మాత్రం మనం సరిగ్గా పట్టించుకోం. ఇలా ఎన్నో ఉన్నాయి. విలేజ్లో జనమందరూ బ్రతుకుతారంటే వాళ్ళకి అవసరమయ్యేటువంటి ఎన్ని ఉంటాయో అన్నిటి తాలూకా జరిగేటువంటి కార్యక్రమం అన్నింటిలో కూడా మనం ఇన్వాల్వ్ అయితే బోల్డండి. మనుషులకు కానీ, పశువులకు కానీ, వివిధ సెక్టార్స్, అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకునేటువంటి కూలీలు కానీ, లేదా యూత్ కానీ, మహిళలు కానీ, డిజేబుల్డ్ పీపుల్ లాంటి వాళ్ళు కానీ, కొన్ని చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి కానీ మన పంచాయతీలో బోల్డన్ని వాళ్ళకి సౌకర్యాలని కల్పించవచ్చు. వాళ్ళ నుండి రావాల్సినటువంటి ట్యాక్స్లు కూడా వసూలు చేయొచ్చు. దీనికోసం మరి ఇంత చక్కని ట్రైనింగ్ అనేటువంటిది గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసింది. ఇప్పుడున్న పని ఒత్తిడిలో ఇన్ని గంటలు మాట్లాడే అవకాశం లేక 2 రోజులు ఇచ్చినా కానీ అది వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పేటువంటిది తక్కువ అవ్వచ్చు. కానీ నేను ప్రతిసారి చెప్తున్నాను, మీరు తెలుసుకోండి. తెలుసుకోవడానికి మొత్తం సమాచారం అయితే అందుబాటులో ఉంది. నీకు కావాలంటే ఈ బుక్లెట్ మొత్తం కూడా PDF రూపంలో ఉంది. ఇష్టం ఉంటే యాక్టులు చదవండి. నేనైతే రియల్గా అనుకున్నాను, ఒక 25-50 క్వశ్చన్లు తయారు చేసి ఈ పంచాయతీరాజ్ సర్వే మీకు ఒక ఎగ్జామ్ పెడదాం అనుకున్నాను. ఇప్పుడు ఎట్లాంటివి సింపుల్గా ఉండేటువంటి ప్రొసీజర్ ఏంటి, అసలు CFMSకి ఎలా చేయాలి, PMFSకి ఎలా చేయాలి, లేకపోతే యాక్ట్ ఎప్పుడు పెట్టారు, ఏమేమి ట్యాక్స్లు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా మిమ్మల్ని ఉదయం అంతా చెప్పి సాయంత్రం తర్వాత ఒక టెస్ట్ పెట్టాలి. కానీ టెస్ట్ మనం పెట్టే దాంతో పాటు వాళ్ళు కూడా టెస్ట్ పెడుతున్నారు. ప్రగతి అని ఉంది కదా, ఇప్పుడు మీరు ఆధార్ కార్డుతో CFMS ఐడితో ఎంటర్ అయ్యి చేపిస్తున్నారా? ఈవెన్ సర్పంచ్లు అందరూ కూడా చేయాలి. ఆ టెస్టులు ప్రీ అసెస్మెంట్ టెస్ట్, పోస్ట్ అసెస్మెంట్ 2 ఉన్నాయి. 2 చేయండి. ఇది ఇప్పుడు చెప్పే 1 గంట 2 గంటలతో మాత్రం అవ్వదు. ఇప్పుడు మీకులాగా మాకు కూడా ఇంకో ట్రైనింగ్ ఇస్తూ బాపట్ల రమ్మన్నారు. మధ్యాహ్నం దాకా మీ దగ్గర ఉండి వెళ్దామని ఉద్దేశంతో ఉన్నాం. ఈ రోజు RTA యాక్ట్ ప్రకారం కూడా ఆయనకు ఒక డేట్ ఇచ్చున్నాం. RTA యాక్ట్ పెట్టినటువంటి ఒక అప్లికెంట్కి ఇప్పుడు ఆయన టైం ప్రకారం కూడా ఆయనకు ఉండాల్సిన పరిస్థితి వచ్చి ఆయన దగ్గర ఉన్నాం. ఇది కూడా పంచాయతీకి సంబంధించింది. ఇది కూడా ల్యాండ్ డిస్ప్యూటే. ఇవన్నీ కూడా మన సక్రమైనటువంటి పనితీరు కానందువలన, నెగ్లిజిబుల్గా పనిచేయడం వలన వస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ వారు ఈ అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు 2 రోజుల పాటు ఓన్ సోర్స్ రెవెన్యూ అంటే గ్రామ పంచాయతీ పరిధిలో సొంత ఆదాయ వనరులని ఎలా పెంపొందించుకోవాలి అనే దాని మీద సెక్షన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నాగూర్పురపాడు మండల పరిషత్ కార్యాలయంలో మనము ప్రభుత్వ ఆదేశాల మేరకు సెక్షన్ ఏర్పాటు చేశాం. ఇందులో ప్రధానంగా 73 అమెండ్మెంట్ ప్రకారం 1992లో వచ్చిన పంచాయతీరాజ్ యాక్ట్లో
మరి గ్రామ పంచాయతీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే గ్రాంట్లు మినహా వీరు సొంతగా కూడా ఎన్నో విధాలుగా ఆదాయం సమకూర్చుకునే అవకాశాలు, అంటే పన్నుల రూపంలో, రుసుముల రూపంలో, ఇంకా డిపాజిట్ల రూపంలో వసూలు చేసుకొని మరి స్వయం పోషకాలుగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నప్పటికీ మనకున్నటువంటి సాంప్రదాయకంగా ఉన్న ఇబ్బందుల వలన ఈ పన్నుల వ్యవస్థ అనేటువంటిది, పన్నుల వసూల వ్యవస్థ అనేటువంటి బలోపేతం కాలేదు. సో దానికి మరి 15వ ఆర్థిక సంఘం పరిశీలించి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 78 రకాలైనటువంటి ట్యాక్సులని, అంటే పన్నేతర వసూలు చేసేటువంటి విధానాలు ఉన్నాయి. దానికోసం ఒకసారి కొత్తగా వస్తున్నటువంటి విధానాలు కూడా ప్రభుత్వంలో డిజిటలైజ్ చేసి తీసుకొస్తున్నటువంటి మరి ఈ గ్రామ స్వరాజ్యం కానీ, అలాగే స్వర్ణ పంచాయతీ, అలాగే ఈ నగదు రహిత లావాదేవీలు చేపించే విధానంలో ఈ పన్నుల వసూళ్లు కూడా డిజిటలైజ్డ్గా యూపీఐ కోడ్ ద్వారా వసూలు చేసేటువంటి విధానాలు కానీ, ఇవన్నీ కూడా మరి క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి వారికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మంచి సమర్థవంతమైనటువంటి స్వావలంబనతో కూడినటువంటి స్థానిక స్వపరిపాలనని తీసుకురావాలంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఆర్థిక వనరులని పరంగా పరిపుష్టి, సుస్థిరమైనటువంటి ఆదాయ వనరులు కలిగినటువంటి పాలక వ్యవస్థలుగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉండాలనేటువంటిది. ఇది ప్రధానంగా ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి అయితే మనకి సచివాలయ వ్యవస్థ వచ్చినాక అనేక మంది సిబ్బంది కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరి యొక్క సహకారాన్ని తీసుకుంటూ మరి ఈ పన్నుల వ్యవస్థను రెగ్యులరైజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ నిధులు లభ్యతను కూడా పెంచుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మరి గ్రామంలో ఉండేటువంటి సంక్షేమానికి కానీ, అభివృద్ధికి కానీ, మౌలిక వసతులు సంబంధించి కానీ, అట్లాగే సామాజిక న్యాయంగా ఉండే విధంగా మన గ్రామాలు తీర్చిదిద్దుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో రకాలైనటువంటి బిజినెస్ ఎంటిటీస్ అనేది కూడా గ్రామ స్థాయిలో కూడా వస్తున్నాయి. అనేక దగ్గర వెంచర్ లాంటివి కూడా వేసుకొని చేస్తూ ఉన్నారు. వీటిని మనకి చట్టాల మీద అవగాహన లేనప్పుడు ఇవన్నీ కూడా మనకి రావాల్సినటువంటి ఆదాయాలు రాకుండా వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఇన్ని రకాలైనటువంటి ఈ పన్నుల వసూళ్లు చేసే విధానం ఉంది. ఎంత చేసుకోవచ్చు అనేటువంటిది అవన్నీ కూడా తెలియపరుస్తూ ఈ ఓన్ సోర్స్, సొంత ఆదాయ వనరులని ఎలా పెంపొందించుకోవాలి. సాంప్రదాయకంగా ఇంటి పన్ను ఒకటే వసూలు చేసుకుంటూ ఉంటారు. ఆ ఇంటి పన్ను కూడా మరి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ దాకా సక్రమంగా చేయకుండా ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఇప్పుడు చివరిలో మరి పబ్లిక్ ఇబ్బంది పెట్టి వసూలు చేసే పరిస్థితి ఉంది. సో అటు కాకుండా ఒక సిస్టమేటిక్గా ఈ పన్నుల వసూల వ్యవస్థని మనం రూపొందించుకోవాలి. మరి దాంట్లో మనకి ఎన్నో రకాలైనటువంటి యూజర్ ఛార్జెస్ని కూడా తీసుకునే వాణిజ్య ప్రకటనలపైన పన్నులు వసూలు చేసుకునేటువంటివి కానీ, మరి వ్యక్తిగత కుళాయి ఇంటికి కావాలనుకుంటే డిపాజిట్లు కట్టించుకోవడం కానీ, లేఅవుట్లకు సంబంధించి భవన నిర్మాణాలు క్రమబద్ధీకరణ చేయటంలో కానీ, మరి మార్కెట్లు, కబేడాలను, మరి షాపింగ్ కాంప్లెక్స్లు, చేపల చెరువులు, ఫలవృక్షాలు, ఇట్లా పనికిరాని వస్తువుల్ని డిస్పోజ్ చేసుకోవడం ద్వారా కానీ, మార్కెట్ స్థలాలను వేలం వేయడం ద్వారా కానీ, ఈ బంధువుల దొడ్డులు లాంటివి కానీ, కుక్కలు, పందులకి ఇట్లాంటి వాటికి లైసెన్సులు ఇవ్వడం ద్వారా కానీ, వ్యవసాయ ఉత్పత్తుల నిర్వహణకు సంబంధించి కానీ, కొన్ని అపరాధ రుసుములు, రహదారి రుసుములు, మరి సర్టిఫికేట్లు జారీ చేయటం, ఈరోజు డెత్, బర్త్ అనేక రకాల సర్టిఫికేట్లు అన్నింటినీ కూడా సచివాలయం పరిధిలోనే ఈ సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చేటువంటి విధానం వచ్చింది. వాటికి కూడా మనం ఈ సర్వీస్ ఛార్జెస్ అనేటువంటి తీసుకుంటూ ఉన్నాం. సో అందువల్ల గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్టాంప్ డ్యూటీ, వినోద పన్ను, ఈ సీనరేజీ లేదా మెటీరియల్ రుసుములు, ఇట్లాంటి మిస్లేనియస్ రుసుములు, ఇట్లాంటి పర్ హెడ్గా ఇచ్చేటువంటి తలసరి ఆదాయము, ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కమిషను, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్స్ ఇచ్చేటువంటి నిధులే కాకుండా ఏదైనా గ్రాంట్లు, శాలరీస్ కోసం ఇచ్చేటువంటి కాకుండా ఈరోజు చాలా రకాలుగా వసూళ్ళ కార్యక్రమాన్ని బాగా చేసుకుంటే మనకి కొంతమంది డోనర్స్ కూడా ఉంటారు గ్రామాల్లో. చేస్తే ఇప్పుడు మనం చేపట్టేటువంటి అనేక రకాల పారిశుద్ధ్య కార్యక్రమాలు, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు అంటే రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టాలు కానీ, త్రాగునీరు కానీ, విద్యుత్తు కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా ప్రజలకు ఇవ్వడానికి, ఒక శుభ్రమైనటువంటి గ్రామాలుగా తీర్చిదిద్దుకోవడానికి ఈ క్లాప్ మిత్రాలు ఇట్లాంటి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి, చెత్తను ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్కి జీతాల విషయంలో కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ గ్రాంట్ లేదు. అందువల్ల మేము ఇది నిలుపుదల చేసేటువంటి విధానం లేకుండా మనం అన్నీ కూడా చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఇది ఒక చక్కని ఈ సెక్షన్ అటువంటిది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ వారు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళకి ఇచ్చినటువంటి సిఫార్సు మేరకు ఈ యొక్క
సిలబస్ అంతా కూడా ఇచ్చి దృశ్య సేవల విధానం ద్వారా మరి పంచాయతీ కార్యదర్శులకి, డిజిటల్ ఎస్టేట్కి, సర్పంచులకి, ఇంజనీరింగ్ ఎస్టేట్లకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్.